నా పెళ్లి గురించి ఆరాటం అయిపోయింది. ఇప్పుడు అతని పెళ్లి గురించి మొదలు పెట్టావా? అతను చేసుకోవాలనుకున్నప్పుడు చెప్తానన్నాడుగా. ఎప్పుడ్రా? నా వయసు వచ్చాక? అదేం కుదరదు. పెళ్లి సంబంధం నేను తెస్తాను. దాని మొహం మీద కొట్టినట్టు నీ పెళ్లి నేను జరిపిస్తాను. ఓ పాంచేవే, మంచి అమ్మాయిని చూసి అతని బదులు నువ్వే తాళి కట్టవే. దరిద్రం వదిలిపోద్ది. ఎక్కడున్నావు? ఇంట్లో. ఏంటో చెప్పు. నేను చెప్పటం కాదు, నువ్వే చెప్పాలి. ఏం చెప్పాలి? నా ప్రపోజల్కి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడా? ఎస్, నాకు ఇప్పుడే చెప్పాలి. కుదరదు. అయితే డైరెక్ట్ గా మీ ఇంట్లోకి వచ్చేస్తా. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. ఇంటి నిండా చుట్టాలున్నారు. ఉంటే ఉన్ని, వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. చంపుతావు. నేను రెడీ చావడానికి. చెప్పు, నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఏ వద్దు వద్దు, నేనే బయటకు వస్తాను. మెంట్లా? ముందుకు నుంచి వెళ్ళు. మన లవ్ మ్యాటర్ తెలియంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఏం తేలాలి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అయ్యో, చెప్తే అర్థం కదా. ఇలా మనల్ని మన ఇంట్లో వాళ్ళు చూస్తే నిన్ను ఇరుక్కొట్టేస్తారు. నా మాట విని వెళ్ళు. ఇరగొట్టం కాదు, నిలువు నా నరికినా నా లవ్ మ్యాటర్ తేలకుండా నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అయ్యో దేవుడా, నీకెలా చెప్పాలి? అసలు ఇంతవరకు రానివ్వడమే నాది తప్పు. చూడు, ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. లవ్ చేస్తున్నావా లేదా? చూడు, లవ్ చేస్తున్నావా లేదా? ఇలా విసిగించావంటే నీతో ఫ్రెండ్షిప్ చేయడం కూడా మానేస్తాను. లవ్ చేస్తున్నావా లేదా? చెప్పేది వినిపించట్లేదా? లవ్ చేస్తున్నావా లేదా? సరే, నువ్వు ఇలాగే లవ్ పాట పాడుకో. నేను నీతో మాట్లాడడం గానీ నీకు ఫోన్ చేయడం గానీ అన్నిటినీ కట్ చేస్తాను. హే, నో 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 నో, నువ్వు అంత మాట అనుకో. నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను. అయితే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగే వెళ్తాను. కాకపోతే నా లవ్ సంగతి నిన్ను సరే, ఇంకా బయలుదేరు.